హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డీడీ డైరీస్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మా పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి భోగిపళ్ళ గురించి. మేము భోగి రోజు భోగిపళ్ళు పోయాము. నెక్స్ట్ డే అదే సంక్రాంతి రోజు మార్నింగ్ మేము నోముకుంటాము. మాకు నోములు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ నోముకున్న తర్వాత ఈవినింగ్ మా ఇద్దరి పిల్లలకి భోగిపళ్ళు పోస్తాము. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఆడపిల్లలకి ఎన్ని ఇయర్స్ వరకు భోగిపళ్ళు పోస్తారు అని. ఆడపిల్లలకి మెచ్యూర్డ్ అయ్యేంత వరకు మాత్రమే భోగిపళ్ళు పోయాలి, అది తర్వాత పోయకూడదు. అండ్ భోగి పళ్ళు పోసే రోజు వాటర్లో అండ్ ముందు రోజు భోగి రోజు వాటర్లో కొన్ని నువ్వులు వేయాలండి. మనం ఆడవాళ్ళం పెళ్ళైన వాళ్ళం వేసుకోవద్దు, మగవాళ్ళు అండ్ పిల్లలకి వాళ్ళు తలస్నానం చేసేటప్పుడు మాత్రం వాటర్లో నువ్వులు వేసి తలస్నానం చేయాలి. అండ్ ఈవినింగ్ కొత్త బట్టలు వేసి భోగిపళ్ళు పోయాలి. ఇక్కడ మా అపార్ట్మెంట్లో మా పక్కన వాళ్ళు అందరూ వచ్చి మా పిన్ని, మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, మా రిలేటివ్స్ అందరూ వచ్చి మా పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారు. ఇలా మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మా పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు భోగిపళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. మగవాళ్ళు కూడా పోయొచ్చండి భోగిపళ్ళు. ఇక్కడ మా డాడీ వాళ్ళకి కట్నం ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకని కూడా అడగట్లేదు, తీసుకుంటున్నారు. అండ్ తిను మా సిస్టర్, మై ట్విన్ సిస్టర్. పిల్లలకంటే చాలా చాలా ఇష్టం తనకి. మా పిల్లలకి నాకంటే ఎక్కువ వాళ్ళ పిన్నియే ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా డాడీ ఇలా దిష్టి తిప్పేస్తారు భోగిపళ్ళు అందరు పోసాక. తర్వాత అది వేరే పని వాళ్ళకి కానీ ఎవరికైనా ఇచ్చేసేయాలి. తర్వాత మేము చాలా అంటే చాలా రీల్స్ చేసాము, ఫొటోస్ దిగాము. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. అసలు మా పిల్లలు దేనికి సతాయించారు, వాళ్ళ ఇష్టంతో మాత్రమే మేము చేస్తాము. వాళ్ళని ఫోర్స్ చేసి ఎప్పుడు మేము ఏది చేయము. వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదే అండి, ఇలా జరుపుకున్నాము మా సంక్రాంతి అండ్ మా భోగిపళ్ళు. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీడీ డైరీస్.